హలో ఆల్, వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్. ఈ వీడియోలో చాలా క్విక్గా ఒక హెయిర్ డే ఎలా తయారు చేసుకోవాలి ఇన్స్టెంట్గా తెలుసుకుందాం. దీనికోసం ఇట్లా ఐరన్ కడాయి వేడి చేసుకోవాలి. ఇది వేడెక్కిన తర్వాత మనం ఇందులో ముందు హెన్నా పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి, వైట్ హెయిర్ని బట్టి పెంచుకోవచ్చు క్వాంటిటీ. ఇది ఒక షార్ట్ హెయిర్కి సరిపోతుంది. కొద్దిగా వైట్ హెయిర్ ఉంటే 2 టేబుల్ స్పూన్స్ హెన్నా పౌడర్ వేసిన తర్వాత ఆమ్లా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి. ఇంకా మనకు 2 ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అది ఫెనుగ్రీక్ పౌడరు, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా వేసి ఒకసారి బాగా కలపండి. మీరు వేయగానే పౌడర్స్ కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంటుంది. మనం ఇలా డ్రై రోస్ట్ చేసి మనం యూస్ చేయడం వల్ల వైట్ హెయిర్ తొందరగా బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం రోస్టెడ్ కలోంజీ సీడ్స్ పౌడరు, ఉల్లి విత్తనాల పొడి అంటారు, నల్ల విత్తనాలు. ఇది మనకు డైరెక్ట్గా దొరుకుతుంది ఇట్లా పౌడర్ ఫామ్లో. ఇది 1 టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర కలోంజీ సీడ్స్ ఉంటే కనుక అవి డ్రై రోస్ట్ చేసి మీరు పౌడర్ చేసుకొని వాడచ్చు. ఇప్పుడు అన్నీ కూడా డ్రై రోస్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వాటర్ ఒక 1/2 కప్పు వేసుకోవాలి. 1/2 కప్పు వేసుకొని ఇట్లా సిమ్లో మనం ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఇవి దగ్గర పడే వరకు. ఇది ఇలా థిక్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర వస్తుంది కాబట్టి మీరు ఇట్లా ఆపేసేయచ్చు. మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండాలి. స్విచ్ ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఇది. దీంట్లో ఒక ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేసుకోవాలి. అది ఇన్స్టెంట్ కాఫీ పౌడరు. మీరు ఏ బ్రాండ్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. లేదంటే ఇలా చిన్న సాచెట్స్ ఉంటాయి కదండి, అది ఒక ఫుల్ ప్యాకెట్ వేసేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డే మనకి రెడీ అయిపోయింది. ఇది మీరు ఇట్లా కలిపి వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. మీ వైట్ హెయిర్ రూట్స్కి అలాగే ఆల్ ఓవర్ కూడా మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. 1 to 2 అవర్స్ అట్లాగా ఉంచేసి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి. మీరు నెక్స్ట్ డే మీకు మరీ గ్రీజీగా అట్లా ఉంటే గనక షాంపూ వాడండి. లేదంటే షాంపూ కూడా మీరు యూస్ చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేస్తున్నప్పుడు మసాజ్ లాగా మీరు ఇట్లా ఫింగర్ టిప్స్తో మీరు అప్లై చేసుకొని బాగా పట్టినట్టుగా పెట్టుకోండి వైట్ హెయిర్కి. తర్వాత ఒక 1 to 2 అవర్స్ వదిలేసేయండి. ఇన్స్టెంట్గా మనం ఇట్లా తయారు చేసుకొని వాడడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు వీక్లీ వన్స్ వాడండి, చక్కగా మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.